హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తారా ట్రావెల్ టాకీస్. వీ హోప్ మా లాస్ట్ వీడియో మీకు నచ్చింది అని. అందులో చెప్పినట్లు ఫుల్ గ్లాస్ విల్లా టూర్తో ఇవాళ మీ ముందుకు వచ్చాను. గూగుల్లో డ్రోన్ వ్యూ చూసినప్పుడు ఇది నన్ను చాలా సర్ప్రైజ్ చేసింది. మా ఇంటికి చాలా ఫీజిబుల్ డిస్టెన్స్లో ఉంది అండ్ చుట్టూ మొత్తం ట్రీస్ ఉన్నాయి. ఇంత సిటీ మధ్యలో ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎలా డిజైన్ చేశారు అని ఎక్సైటెడ్గా ఎదురు చూశాము. సో అలా బిజీగా ఉండే రోడ్స్ నుండి సడన్లీ ఒక ఆఫ్ రోడ్ స్టార్ట్ అయింది. చాలా నేరో లేన్స్ నుండి ఒక యూనిక్ వండర్ఫుల్ ఆర్కిటెక్చర్ మా కళ్ళ ముందు ప్రత్యక్షమైంది. మన లెజెండరీ వేటూరి గారు చెప్పినట్టు, అందాలలో ఉదయం, భూలోకమే నవోదయం. ఈ విల్లా కాంపౌండ్ కూడా గ్లాసెస్తోనే బిల్డ్ చేశారు. అలా ఎంటర్ అవ్వగానే మనల్ని ఆశ్చర్యపరిచేలా భూమి లోతున ఒక స్విమ్మింగ్ పూల్ కాన్సెప్ట్ పెట్టారు. చూడండి, దీనిని సంకెన్ పూల్ అంటారు. మెట్ల నుండి దిగుతూ వెళ్ళాక కనిపించింది ఇంకొక అందమైన ఎలిమెంట్, మినీ వాటర్ఫాల్. ఈ బిజీ లైఫ్లో ప్రతి ఒక్కరికి ఒక పాజ్ బటన్, ఒక రిలాక్సింగ్ వీకెండ్ కావాలనిపిస్తుంది కదా. అలా బెంగళూరు సిటీలో ఉంటూ దూరం వెళ్ళడానికి కుదరని వాళ్ళకి ఇదొక సూపర్ గెటవే. ఈ వాటర్ఫాల్ విత్ పూల్ అనేది మ్యాన్ మేడ్ సర్ప్రైజ్. ప్రకృతిలో ఉన్నట్లే చుట్టూ పచ్చదనం, పైన ఆకాశం. వాహ్! ఇక ఈ లాన్ ఏరియాలో విల్లాకి రెండు వైపులా రెండు సింహాల శిల్పాలు ఉన్నాయి కాపలాగా. మెట్లెక్కి గ్లాస్ ఎంట్రన్స్ డోర్ ఓపెన్ చేయగానే ఒక విశాలమైన హాల్ ఉంది. మధ్యలో ఇంకొక గంభీరమైన సింహం. గ్రౌండ్ ఫ్లోర్ నుండి పైకి వెళ్ళడానికి యూజువల్గా మనకు ఒక స్టెయిర్ కేస్ చూస్తూ ఉంటాం కదా, కానీ ఇక్కడ రెండు స్పైరల్ స్టెయిర్ కేసెస్ ఇచ్చారు. సో బ్యూటిఫుల్ టు సీ ఇట్. దెన్ కుడివైపుకి ఒక డైనింగ్ ఏరియా విత్ టీవీ అండ్ మనకు కావాల్సిన కిచెన్ యాక్సెసరీస్ అన్నీ చాలా నీట్గా అరేంజ్ చేశారు. తర్వాత ఎడమవైపు చూస్తే ఇలా కార్నర్లో ఒక కోజీ సీటింగ్ ఏరియా అయితే ఉంది. ఈ కాన్సెప్ట్ మనం బయట చూసిన సంకెన్ పూల్లా సంకెన్ సీటింగ్ ఏరియా అనమాట. ఐఎమ్ ఇన్ లవ్ విత్ ఇట్ టోటలీ, బికాస్ ఈ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్ నాకు ముందు నుండి చాలా ఇష్టం. సో ఆటోమేటికలీ కనెక్ట్ అయ్యాను. మీరు గమనిస్తే ఎక్కడా కూడా మీకు గోడలు అనేవే కనిపించట్లేదు కదా. ఎంచక్కా లోపల కూర్చునే పచ్చదనాన్ని ఆస్వాదిస్తూ భోంచేయొచ్చు, మన అనేవారితో ముచ్చట్లు పెట్టుకోవచ్చు. వావ్! నిజంగా ఇదైతే వన్ ఆఫ్ ఇట్స్ కైండ్.
ఇక పైకి వెళదాం పదండి. పాలరాతి లాంటి మెట్ల మీద నుండి ఎక్కుతూ వెళ్ళగానే ఈ ట్రిపుల్ హైట్ లివింగ్ స్పేస్ వ్యూ చాలా బాగుంది. ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంది, ఇండోర్ స్వింగ్ ఉంది ఎంచక్కా ఊగుతూ మన వారితో కాలక్షేపం చేయడానికి. అండ్ మా తార పాప ఆల్రెడీ ట్రాలీ ఓపెన్ చేసి తనకు కావాల్సిన టాయ్స్ని తీసుకెళ్ళిపోయింది వచ్చి రాగానే. మరి బాల్యం అంటే ఆటలు పాటలే కదా. ఇంకా ఈ బెడ్రూమ్కి వస్తే ఇక్కడ ఒక చిన్న అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు. ఈ బెడ్రూమ్ నుండి బయటికి రాగానే ఒక చిన్న ఫ్లవర్ వేస్ డెకర్ ఇచ్చారు కార్నర్లో. పువ్వులు మనకు విలువైన జీవిత పాఠాన్ని నేర్పిస్తాయి. ఒక పూట రాలిపోయేది ఇంకొక పూటకి చిగురించడానికే అని. ఇలాగే మనం మనకి ఎదురయ్యే చేదు అనుభవాలకు ఒకసారి పడిపోయినా సరే మళ్ళీ తర్వాత రోజుకు లేవాలి, ఆనందంగా ధైర్యంగా ఒక మంచి సంకల్పంతో ముందుకు సాగాలి. ఫస్ట్ ఫ్లోర్లో ఇంకొక డైనింగ్ స్పేస్ ఇది. ఇక్కడ నుండి ఇంకొక బెడ్రూమ్ ఉంది. ప్రతి రూమ్ కూడా వైట్లో చాలా పీస్ఫుల్ వైబ్స్తో ఇచ్చారు. ఈ గ్లాసెస్ వల్ల మన ప్రైవసీకి ఇబ్బంది రాకుండా ఫుల్ లెంగ్త్ కర్టన్స్ కూడా ఇచ్చారు చుట్టూ. స్పెషల్లీ ఈ రూమ్కి ఈ వుడెన్ హార్ట్స్ ఒక మాస్టర్ పీస్. మన ఫేవరెట్ బుక్ చదువుతూ ఇక్కడ మైమరిచిపోయే ఒక సూపర్ కార్నర్. సెకండ్ ఫ్లోర్లో వెళ్ళగానే ఇలా ఒక అద్భుతమైన పియానో ఉంది, ది గ్రాండ్ పియానో. నేను మా తమ్ముడు కొన్ని సాంగ్స్ని రెప్లికేట్ చేయడానికి ట్రై చేశాము ఇందులో. మా వాడైతే మమ్మల్ని సర్ప్రైజ్ చేశాడు తన ట్యూన్స్తో. ఇక్కడ నుండి టెర్రస్కి దారి ఉంది. వెళ్ళగానే ఇలా కాగితపు పూలు వెల్కమ్ చేశాయి మమ్మల్ని. అలా ఒక సాయంత్రం చాలా చాలా సరదాగా గడిచిపోయింది మా తారతో కూడా. చాలా త్వరగా మీ ముందుకి ఇంకొక మంచి కాఫీ లాంటి వీడియోతో వస్తాం. మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. బాయ్.